రోల్ స్టార్ట్. రాష్ట్రంలో నిరుద్యోగుల పుణ్యాన ఏర్పడ్డ ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఈ బోగస్ జాబ్ క్యాలెండర్తో ప్రకటించి నిరుద్యోగులకు అసలు ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయని స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ఇది ముమ్మాటికి నిరుద్యోగులు మోసం చేయడంగా మేము భావిస్తున్నాం. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెంటనే ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వెంటనే ఈ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి మేము ఏం చేయాలనో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికెక్కడ మేము ఎండగడతాం కానీ మేము తెలియజేస్తున్నాం. ఈ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగ లోకమంతా అదే నిరుద్యోగ లోకం నేడు కాంగ్రెస్ గవర్నమెంట్ను అధికారంలోకి తీసుకొచ్చింది. లేకపోతే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తాం. గతంలో కేసీఆర్ చేసిన పొరపాట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను ముమ్మాటికి విస్మరించి ఈ యొక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే వైఖరి వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ గుణపాఠం చెప్పక తప్పదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విన్నపించడం కోరడం డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే నిరుద్యోగ లోకానికి మీరు అన్నట్టు 2 లక్షల నిరుద్యోగ వేకెన్సీలను ప్రకటించి మీరు నిరుద్యోగుల పాలిట ఒక మంచి ఆశాభావం వ్యక్తం చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నామ సైదులు, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ ప్రెసిడెంట్. నేను ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేరు? ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు వేస్తారని వాళ్ళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడం జరిగింది. గతంలో వేసిన నోటిఫికేషన్లోనే ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో వేసిన నోటిఫికేషన్లోనే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఒక మేము నోటిఫికేషన్లో వేసినామని ఆ ఎల్బీ స్టేడియంలో ఒక పండగ వాతావరణం చేసుకొని నియామక పత్రాలు ఇచ్చారు. కానీ ఈ యొక్క ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతవరకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం లేదు. ఇప్పటికి కేసీఆర్ వేసినట్టు కానీ నిరుద్యోగులు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక నూతన నోటిఫికేషన్ వేయలేదని విద్యార్థుల్లోనే ఒక సంతృప్తి నిర్లక్ష్య స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఒక విన్నపించేది ఏంటంటే స్పష్టమైన ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు 2 లక్షల ఏడాది లోపు అన్నారు. ఇప్పుడు దగ్గర 6-7 నెలలు అయితే ఇంతవరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 అన్నారు, గ్రూప్ 1 లేదు. ఉద్యోగ నోటిఫికేషన్ గ్రూప్ 2 ఇప్పుడు మీరు మన వాయిదా వేసిన గ్రూప్ 2లో కన్నా కనీసం ఒక 2-3 వేల పోస్టులు పెంచాలి, డిసెంబర్లో నిర్వహిస్తూ అంటారు. అదే గతంలో వేసిన ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు అది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతవరకు ఒక స్పష్టమైన నోటిఫికేషన్ బల్లలేదు. దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినట్టు నిరుద్యోగులకు ఈ యొక్క నోటిఫికేషన్ను వెంటనే వేసి నిరుద్యోగ లోకానికి ఒక ఆశాకిరణంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడాలని మేము కోరుకుంటున్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మహిళల్ని అవమానపరిచారు కదా, సో దాని గురించి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క సీఎం పదవిని నిలబెట్టుకుంటానికి ఒక మహిళల్ని అసెంబ్లీ సాక్షిగా ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు. సాటి మహిళల్ని ఆ చట్టసభల యొక్క విలువల్ని మీకేమైనా అంతర్గత విలువలు ఏమైనా విభేదాలు ఉంటే నేను మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి నేను నిలబడుతున్న సమయంలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి పదవి తెచ్చుకుందని మీ యొక్క వ్యక్తిగత దూషణలను ఒక మహిళల మీద చట్టసభల్లో మాట్లాడడం తగుడు కాదు. యావత్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా సంఘాలుగా మేము ఈ యొక్క వాక్యాలని బేషరతుగా రేవంత్ రెడ్డి గారు వెనుకకు తీసుకొని ఆ యొక్క మహిళలకు క్షమాపణలుగా చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.